కోర్టు బెంచ్ ని తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కర్నూల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు వారు కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ, మాపై నమ్మకంతో నన్ను గెలిపించుకున్న ప్రతి ఒక్క న్యాయవాదికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారు తెలిపారు. ప్రస్తుతం బార్ అసోసియేషన్కు ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తామని వారు తెలిపారు. ఇక నుంచి కర్నూల్ బార్ అసోసియేషన్ సభ్యులంతా ఒక కుటుంబంలో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని వారు చెప్పారు. అనంతరం న్యాయవాదులకు, వారి కుటుంబాలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులైనటువంటి ముస్లిం న్యాయవాదులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నేను పోలూరు హరినాథ్ చౌదరి, బార్కా ఈ యొక్క కర్నూలు జిల్లా న్యాయవాద సంఘానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు. అంటే నన్ను అధ్యక్షుడు అనుకున్న ఈ కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ కుటుంబ సభ్యులందరికీ, సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు మా యొక్క కార్యవర్గ సభ్యులు, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు, జనరల్ సెక్రటరీ కానివ్వండి, ట్రెజరర్ కానివ్వండి, తర్వాత లైబ్రరీ కానీ ఉన్నారు. ఇంకా కొంతమంది కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఇక్కడికి హాజరు కాలేకపోయారు. ముఖ్యంగా నన్ను ఈ న్యాయవాద సంఘ అధ్యక్షుడు అనుకున్న న్యాయవాదులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను న్యాయవాద సంఘ అధ్యక్షుడు అనుకున్నందుకు మేము కానీ, మా కార్యవర్గ సభలో కానీ, ముఖ్యంగా కర్నూలులో, రాయలసీమలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి దాని విషయమై ముఖ్యంగా దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. ఆ యొక్క హైకోర్టు యొక్క ఏర్పాటు కొరకు మేము ఆ శాసకులు కృషి చేస్తామని, కంపల్సరీ మేము హైకోర్టును బెంచ్ను సాధించే తీరుతామని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను మా యొక్క న్యాయవాద సోదరులు, రాయలసీమలో న్యాయవాద సోదరులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. దీనికోసం మా సొంత ఖర్చులైనా భరిస్తామని, ముఖ్యంగా ఈ యొక్క రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేంత వరకు మేము నిద్రపోమని నేను ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క భారతీయ చిన్న చిన్న సమస్యలు ఏమి ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ఇమీడియట్ గా మేము తీరుస్తామని, ప్రతి ఒక్క న్యాయవాది ఒక్కరికి అందుబాటులో ఉంటామని, ఏ సమస్య అయినా వాళ్ళ ముందు నేను ఉంటానని, వారి కోసం నేను ముందుండి వారి యొక్క సమస్యలు తీర్చడానికి నేను ఎల్లప్పుడూ సదా వాళ్ళకి అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నారు. ఇట్లా మీ పోలూరు హరినాథ్ చౌదరి, నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు. కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నూతన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క న్యాయవాదులకు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మా నూతన కార్యవర్గం మా ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి అన్న ఆధ్వర్యంలో మిగతా కార్యవర్గ సభ్యులతో మేము ప్రతి ఒక్క బార్ సమస్యలు తెలియజేస్తూ, అలాగే హైకోర్టు బెంచ్ కోసం మనని మా ప్రెసిడెంట్ గారు మినిస్టర్ కూడా కలవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆయన ముందుండి మేము ఆయన సహకారాలు అందిస్తూ మా ప్రెసిడెంట్ తోటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిద్రపోమని, అలాగే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు బార్లు ఉన్నాయి, అవన్నీ కూడా మా కమిటీతో మాట్లాడుకొని మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోన, మిగతా కమిటీ ఆధ్వర్యంలోన, సీనియర్ అడ్వకేట్ల సలహాల మేరకు ప్రతి సమస్యలు ముందు కంపల్సరీ చేస్తామని, మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించే ప్రతి ఒక్కరు కూడా మాకు తీరుస్తామని చెప్పని మా